హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న రాజీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అనమాట సింపుల్ గోంగూర పచ్చడి, రొట్టె పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందైతే 2 కట్టలు గోంగూర మంచిగా ఒలిసి కడిగి పెట్టుకోవాలన్నమాట. దానికి తగినంత ఒక పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం నూనె వేసుకొని బాండి పెట్టుకొని నూనె వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వాడిసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. తర్వాత అయితే అవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు 2 కట్టలు గోంగూర ఒలిచి పెట్టుకున్నాం కదా, అదైతే ఇంక నూనె ఏం పని లేదు. ఎందుకంటే కడిగి పెట్టినాము ఆ నీళ్ళ వాటర్తో మనకి మంచిగా ఉడికిపోయిద్ది అన్నమాట. కూర ఒక 5 నిమిషాలు అలాగే వేసి మూత పెట్టి వదిలేస్తే మనకి మంచిగా ఆవిరిగే ఉడికిపోయిద్ది. అలాగే ఇప్పుడు రోట్లో అయితే ముందు పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసుకొని ఇక్కడ తగినంత ఉప్పు వేస్తున్నా. ఎక్కువ వేసుకోబాకండి, మళ్ళీ ఎక్కువ అయింది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు నల్లగాలి కాబట్టి అందుకే వేస్తున్నా. తర్వాత ఇది మెత్తగా దంచుకోవాలన్నమాట. మిక్సీ ఉంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇప్పుడు కోసుకున్న ఉల్లిపాయలు అలాగే చిన్న ఉల్లిపాయలు, ఇక్కడ మంట ఎక్కువ అయిద్దేమో నేను పచ్చిమిరపకాయల పేస్ట్ కొంచెం పక్కన తీసి పెట్టుకున్నా. అవి మెత్తగా దంచుకోవాలన్నమాట. రోట్లో దంచుకుంటే మనకు పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందాక వాడుకున్నాం కదా గోంగూర, అది కూడా మంచిగా వేసుకోవాలి. రెండు కట్టల గోంగూర చూడండి ఎంత అయింది, అసలుకి కొంచెం అయింది. ఇంకా అది కూడా మెత్తగా నూరుకోవాలన్నమాట. నూరి పైన అయితే కొంచెం ఉల్లిపాయలు వేసిన, ఎందుకంటే మనకి పచ్చి అక్కడక్కడ నోటి తేలినప్పుడు బాగుంటుంది. పచ్చడి అయితే మంచిగా నూరేసిన మెత్తగా. ఇప్పుడైతే ఇందాక పచ్చిమిరపకాయలు గోంగూర వాడిసి పెట్టుకున్నాం కదా, అదే బాండీలో ఒక 2 గంటలు నూనె, అలాగే కొంచెం తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. తాలింపు అయితే ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నా. పసుపు వేస్తే ఎందుకంటే మనకు చాలా బాగుంటుంది కూర అనేది, బాగుంటుంది పచ్చడి అనేది బాగుంటుంది. ఇక ఫైనల్ మనం నూరుకున్న పచ్చడి అయితే మనము తాలింపులో వేసుకోవటం అన్నమాట. వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది. సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏ అవసరం లేదు. ఇలా పచ్చిమిరపకాయ ఇట్లా వేయించుకొని నూరుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. చూడండి పచ్చడి అయితే నూనెలో మగ్గబెట్టుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి.